రుణమాఫీ అమలు చేయాలి అనేటువంటిది ఒకటి. అదేవిధంగా వచ్చి మీకు సీసీ లోన్ ఇస్తాం అంటే లోన్ ఇస్తుంటారు కదా, ఇంకేదైనా కావాలంటే అదనంగా ఇస్తాం. దానికి ఏంటంటే సభ్యులందరూ వెయిట్ చేయాలన్నా రకరకాల పనుల్లో వెళ్ళి మళ్ళీ వాళ్ళు సర్వేలు ఎక్కువైపోయి యాప్లు ఎక్కువ ఆ ఫోన్లు అసలు ఏం పని చేయడం లే. ఉన్న ఫోన్లు ఛార్జింగ్ చేయించుకుని డబ్బులు వేయించుకున్నామంటే దానికి ఒక 500 కావాల్సి వచ్చారు. సరే వస్తే పర్వాలే, ఫోన్ పని ఏమైనా చేస్తా అంటే పని చేయడం లే. వెయిట్ చేయాలన్నా రకరకాల పనులు. నా పేరు షేక్ మస్తాన్వి, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి. పొదుపు మహిళల సమస్యలను పరిష్కరించాలని మెప్మా పీడీ గారైనటువంటి కుమారి లీలారాణిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈరోజు లక్షల్లో ఉన్నటువంటి పొదుపు మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏదైతే పొదుపు మహిళలు పైకాన్ని మొత్తం కూడా బ్యాంకుల్లో జమ చేసుకొని ఆ పొదుపు డబ్బుల్ని పొదుపు సభ్యులు అంతర్గత రుణాలకు తీసుకోవడానికి ఈరోజు బ్యాంకు అధికారులు ఇవ్వడం లేదు. 3 లక్షల రూపాయల పైన బ్యాంకులో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఉంచాలి, ఆ డబ్బులు ఉంటేనే మీకు లోన్లు ఇస్తున్నాము. ఈరోజు మీ గ్రూపులను చూసి 3 లక్షల రూపాయలు మీ దగ్గర ఉంటే మేము 20 లక్షల దాకా లోన్లు ఇస్తున్నాం కదా, ఆ డబ్బులు ఉండాలి అంటున్నారు. అయితే గత 20 సంవత్సరాల ముందైతే సుమారు 3,000 రూపాయలు ఉన్నా కానీ 2,000 రూపాయలు డ్రా చేసుకొని పొదుపు సభ్యుల యొక్క సమస్యల మీద అవి ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉండింది. ఈరోజు మెప్మా పీడీ గారిని కలవడానికి మేమందరం ఇక్కడికి వచ్చాము. పొదుపులో పొదుపు సమస్యలు అధికంగా ఉన్నాయి. పొదుపు మహిళలు సక్రమంగా లోను పొదుపు ప్రతి నెల అయితే కట్టడం జరుగుతుంది. కానీ కట్టినటువంటి రుణానికి ప్రభుత్వం తరపున ఎటువంటి వడ్డీ కానీ ఎటువంటి రుణమాఫీ కానీ రావడం లేదు. అదేవిధంగా ఎక్కడైనా సరే మీటింగులు జరిగినా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా పొదుపు మహిళలందరూ రావాలి అని చెప్పి ఆర్పీల మీద అధికంగా ఒత్తిడి తెస్తున్నారు. పొదుపు మహిళలు సక్రమంగా వడ్డీ లోన్లు కట్టినప్పుడు గవర్నమెంట్ తరపున వడ్డీ ఎందుకు రావడం లేదు? ఈరోజు గవర్నమెంట్ ఆర్భాటాలకి ప్రచారాలకైతే బాగా చెప్తున్నారు. 0 వడ్డీ అని, రుణమాఫీ అని, 20 లక్షలు తీసుకున్నటువంటి గ్రూపుకి ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు చెప్పారు. ఈరోజు ఏమైందని చెప్పి మేము ఐద్వాగా అడుగుతున్నాం. వెంటనే రుణమాఫీని చేయాలి. పొదుపు మహిళలు తీసుకున్నటువంటి రుణాలకి ప్రభుత్వమే వడ్డీ మాఫీ ఇవ్వాలి. అదేవిధంగా కొత్తగా లోన్ చేసుకున్నటువంటి గ్రూపులకి రివాల్వింగ్ ఫండ్ వాళ్ళు రొటేషన్ చేసుకోవడానికి గ్రూపుకి ఇంతకుముందు ప్రభుత్వం తరపున 10,000 రూపాయలు ఒక గ్రూపుకి రివాల్వింగ్ ఫండ్ అనేది ఇచ్చేది. కానీ ఇప్పుడు అసలు ఆ రివాల్వింగ్ ఫండ్ అనే దాఖలా ఈ మెప్మాలో అసలు లేకుండా పోయింది. అదేవిధంగా ఆర్పీల పైన వేధింపులు ఎక్కువైపోయాయి. ఎటువంటి యోగాంధ్ర అని ఎటువంటి రిజిస్ట్రేషన్లు వచ్చినా, వార్డుకి ఎటువంటి పనులు వచ్చినా మున్సిపాలిటీ తరపున ముందు వెళ్ళేది ఆర్పీకి ఒత్తిడి. వెంటనే వాటిలన్నిటిని రిజిస్ట్రేషన్ చేయండి, ఆన్లైన్ చేయండి. గ్రూపులో కూడా ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చింది. ప్రతి సభ్యురాలని ఫోటో తీవాలి. అది ఒక గ్రూప్ చేయడానికి ఒక ఆదివారం లేదు, ఒక పండగ లేదు, రాత్రి 10, 11 అయినా సరే ఆర్పీ బాధ వర్ణాతీతంగా ఉంటుంది. ఆమె జీతం మాత్రం 6,000, 8,000 కన్నా అంతకు మించి ₹1 రాదు. అదేవిధంగా కనీస వేతనం 26,000 రూపాయలు వాళ్ళకి ఆర్పీలకి ఇవ్వాలి. ఆర్పీల మీద వేధింపులు తగ్గించాలి. మెప్మా అధికారులు పరిశీలించి వడ్డీ మాఫీ, రుణమాఫీ అన్నీ రావాలని చెప్పి ఈరోజు మేము పీడీ గారిని కలవడం జరిగింది.